శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం శాపం కాదు, అది ఒక వరం. మీ జాతకం మీ శత్రువు కాదు, అదే మీకు మార్గదర్శి అవుతుంది. దైవం ఎప్పుడూ నేరుగా రాదు, ఆ గ్రహాల ఎనర్జీ సంకేతాల రూపంలో వస్తుంది. మా అదృష్టం ఇంతే అని మిమ్మల్ని మానసికంగా ఇలా ఆలోచింపచేయడమే ఆ గ్రహ లక్షణం. నేను చెప్పిన విషయాలు విన్నాక మీరు తప్పకుండా మీ నిర్ణయం మార్చుకుంటారు. ముందుగా ధనస్సు రాశి దైవ సంకేతాలు వీడియోను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం మీరు. నేను చెప్పిన దైవ సంకేతాలు రాశి యొక్క గొప్పతనం గురించి మాలో ఎంత పవర్ ఉంటుందా అని తెలుసుకున్నాం. కానీ మా జీవితాలు మాత్రం దరిద్రంతో నిండి ఉన్నాయి, అన్ని కష్టాలే అని కామెంట్స్ పెట్టడం జరిగింది. ఇలా కామెంట్ పెట్టిన వారు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. మీరు దైవ సంకేతాలు ఎక్కడ మిస్ అవుతున్నారో తెలుస్తుంది కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేను చెప్పే విషయాలు కనుక మీరు ఆలోచిస్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ధనస్సు రాశి వారు మా రాశి దరిద్రం, మా జాతకం మారదు అని అనుకుంటున్న మీరు ఈ క్షణంలో ఈ వీడియోను చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితాన్ని ఆపేసిన ఒక నమ్మకాన్ని పగలగొట్టడానికి వచ్చిన దైవ సంకేతం. మీరు ఎన్ని రెమెడీలు చేసినా మార్పు కనిపించటం లేదా? ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మీరు కారణాన్ని తెలుసుకున్నారా, లేకపోతే ఫలితాన్ని మాత్రమే కోరుకుంటున్నారా? మీరు అనుకుంటున్న దరిద్రం నిజానికి మీ రాశి వల్ల కాదు, మీరు అర్థం చేసుకోని జాతక ప్రభావం వల్ల, మీరు గమనించని గ్రహశక్తి వలన. మీ నిర్ణయాలను, మీ ఆశలను, మీ భవిష్యత్తుపై ఉన్న నమ్మకంపై ఆ గ్రహ ప్రభావం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఒకే ధనస్సు రాశిలో పుట్టిన ఇద్దరు వ్యక్తులు ఒకరు జీవితంలో టాప్కి వెళ్తారు, ఇంకొకరు అదే స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ తేడా అదృష్టమో దురదృష్టమో కాదు, ఇది వీరి గ్రహ ప్రభావం. వీరి మీద ఎలాంటి ఎనర్జీని ఇస్తోంది అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. ధనస్సు రాశిలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు జాతకం బలంగా ఉన్నవారు, ఇంకొకరు గ్రహదోషం ఎక్కువగా ఉన్నవారు. గ్రహదోషం అంటే కొన్ని గ్రహాల కలయికల వలన మీ జాతకంలో నాగదోషం, గురుదోషం, విష్ణు శాపం, స్త్రీ శాపం, మాతృ పితృ దోషాలుగా అనేక దోషాలు ఏర్పడతాయి. ఆ కర్మలే ఈ గ్రహాలు అమలు చేస్తాయి. కనుక మీ జాతకంలో గ్రహ ప్రభావం బలంగా ఉన్న ధనస్సు రాశి వారు, వాళ్ళు కూడా పెద్ద కలలు కంటారు, వాళ్ళు కూడా వేగంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఆ కలలను లక్ష్యాలుగా మార్చుకుంటారు, ఆ ఆశలను విజయంగా మార్చుకుంటారు. వాళ్ళు ఒక్కసారి ఫోకస్ పెడితే వాళ్ళను ఆపడం అసాధ్యం అనిపించేలా ఉంటారు. వీళ్ళు పడిపోయినా మళ్ళీ నవ్వుతూ లేస్తారు. ఒక దశలో వాళ్ళే అంటారు, నేను అనుకున్నది సాధించాను అని. అది వారి ఆలోచన మీద, ధైర్యం మీద ఆధారపడుతుంది. ఆ ఎనర్జీయే వారి అదృష్టంగా మారుతుంది. కానీ జాతకంలో ఆ గ్రహం బలహీనంగా ఉన్న ధనస్సు రాశి వారు, వాళ్ళల్లో కూడా అదే ఆశ ఉంటుంది, కానీ స్థిరత్వం ఉండదు. వాళ్ళు స్టార్ట్ చేస్తారు కానీ పూర్తి చేయలేరు. వాళ్ళు ఎక్కువగా ఆశతో నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత పశ్చాత్తాపడతారు. అవకాశాలు వస్తాయి కానీ నిర్లక్ష్యం లేదా అతి నమ్మకం వల్ల చేజారిపోతాయి. వాళ్ళ మనసులో ఎప్పుడూ ఒకే మాట, ఇంకొంచెం ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది అని. ఇది గురుగ్రహ ప్రభావం సరిగా పనిచేయకపోవడం. ఇది ధనస్సు రాశి వారికి దరిద్రంగా మారుతుంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మీరు ముందే నిర్ణయం తీసుకుంటారు, మేము ఎన్ని పూజలు చేసినా మా జీవితం మారదు, మా అదృష్టం ఇంతే అని. మిమ్మల్ని మానసికంగా ఇలా ఆలోచింపచేయడమే ఆ గ్రహ లక్షణం. ఈ విధంగా పూర్వజన్మ సుకృత కర్మ అనుభవించేలా చేస్తాయి, కాదు అమలు చేస్తాయి. గమనించండి, సమస్య రాశిలో లేదు,
సమస్య మీకు తెలియని గ్రహ ప్రభావంలో ఉంది. మీరు అనుభవిస్తున్నది దురదృష్టం కాదు, అది ఒక సిగ్నల్. నీ జాతకాన్ని అర్థం చేసుకో అనే దైవ సంకేతం. కానీ మీరు ఏం చేస్తున్నారు? యూట్యూబ్లో ఎవరైనా చెప్పిన పరిహారం చూస్తున్నారు, అదే మీకు కూడా పని చేస్తుందని అనుకుంటున్నారు. మీ సమస్య ఏంటో తెలియకుండానే పరిష్కారం ఫాలో అవుతున్నారు. తర్వాత ఫలితం రాకపోతే ఇది పని చేయదు అని వదిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి జాతకం వేరు, ప్రతి సమస్యకు కారణం వేరు, ప్రతి గ్రహ ప్రభావం వేరు. ఒకరికి పని చేసినది మీకు పని చేయకపోవచ్చు. అసలు మార్పు ఎక్కడ మొదలవుతుంది? మీకు మీరు ఈ ప్రశ్నలు వేసుకున్నప్పుడు, నా సమస్యకు అసలు కారణం ఏంటి? నా జాతకంలో ఏ గ్రహం అడ్డుకుంటోంది? నాకు సరిపోయే మార్గం ఏది? ఈ ప్రశ్నలే మీ జీవితాన్ని ముందుకు నడిపే మొదటి అడుగు అవుతుంది. ధనస్సు రాశి వారు ఒక్క విషయం గుర్తుంచుకోండి. మా రాశి దరిద్రం, మా రాశి సూపర్ అని అనుకునేలా చేయడమే ఆ గ్రహ లక్షణం. కారణం మీరు పూర్వజన్మ సుకృత కర్మను అనుభవింపచేసేలా చేయడమే వాటి విధి కనుక. కానీ నా జాతకాన్ని అర్థం చేసుకుంటా అని అనుకోవడం, అదే మీ జీవితంలో మొదటి మార్పు. మీరు ఇప్పటి వరకు ఆగిపోయిన చోటే మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే ఊహలతో కాదు, క్లారిటీతో ముందుకు రావాలి. మీరు నిజంగా మారాలని అనుకుంటే మీ సమస్యను సీరియస్గా తీసుకోండి. మీ జాతకాన్ని అర్థం చేసుకోండి. మీకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోండి. చివరిగా ఒక్క మాట, ధనస్సు రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన కష్టం శాపం కాదు, అది ఒక సంకేతం. ఇప్పుడు మారే టైం వచ్చింది అనే సంకేతం. గుర్తుంచుకోండి, దైవం ఎప్పుడూ నేరుగా రాదు, ఆ గ్రహ ఎనర్జీ సంకేతాల రూపంలో వస్తుంది. ఆ సంకేతాన్నే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈసారి దాన్ని మిస్ అవ్వకండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి ఒక సంకేతం కావచ్చు. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.